ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ సంబంధించి అర్హులైనటువంటి రైతులకి అమౌంట్ అనేది అంటే పెట్టుబడి సాయం కింద అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అమౌంట్ను రిలీజ్ చేసేదానికి నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయొచ్చు, లేదా ఈ మంత్ లాస్ట్లో కానీ. దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే ఎవరెవరు దీనికి అర్హత పొందారో వారి లిస్టు. అయితే ఈ లిస్టులో మన పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది గవర్నమెంట్ ఎనేబుల్ చేయడం జరిగింది. మన యొక్క ఆధార్ నెంబరు అలాగే క్యాప్సికా ఎంట్రీ చేసి మనం ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి పథకానికి మనం అర్హులా కాదా, అందులో మన పేరు ఉందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం మొదటిగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి, లేదా గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ ఆప్షన్ క్లిక్ అని టైప్ చేసి సెట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్లో AP.gov.in అని అన్నదాత సుఖీభవ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. సో ఈ డైరెక్ట్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ ఈ పేజీకి వస్తారనమాట. సో ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవ సంబంధించి ఫస్ట్ మనకు ఇలా మెయిన్ పేజీ హోమ్ పేజీ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హోమ్ పక్కన ఉన్నటువంటి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్, అంటే సెకండ్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. ఆధార్ నెంబరు అలాగే అక్కడ ఉన్నటువంటి పేరు కదా నెంబర్స్ అక్షరాలు కానీ అలాగే అంకెలు కానీ అక్కడ క్యాప్సికా దగ్గర ఎంటర్ చేసి సెట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఆధార్ నెంబరు క్యాప్సికా ఎంటర్ చేసి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి సెట్స్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నా. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు రావడం జరుగుతుంది. ఆధార్ నెంబర్లో చివరి 4 అంకెలు, పేరు, డిస్టిక్ ఏంటి, మండలు, విలేజ్, స్టేటస్ ఏంటి, ఇన్ఎలిజిబుల్ రావడం జరుగుతుంది. రిమార్క్స్ బిలో బెనిఫిషరీస్ ఎలిజిబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి పేరు ఒకరి ఆధార్ ద్వారా మనం సెట్ చేసినప్పుడు వాళ్ళ పేరు ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ రిమార్క్స్ దగ్గర చూడండి, బిలో బెనిఫిషరీస్ ఎలిజిబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో మీ ఇంట్లో ఇంకొకరు ఎలిజిబుల్లో ఉన్నారు కాబట్టి నీ పేరు ఇన్ఎలిజిబుల్లో ఉందని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఒక ఇంట్లో ఉన్నటువంటి హస్బెండ్ది నేను ఇక్కడ సెట్ చేయడం జరిగింది. అప్పుడు హస్బెండ్ ఇన్ఎలిజిబుల్లో ఉంది, కానీ వాళ్ళ వైఫ్ మాత్రం కింద ఇంకొక ఆధార్ నెంబర్తో ఎలిజిబుల్ కావడం జరిగింది. ఇక్కడ ఎలిజిబుల్ అలాగే రిమార్క్స్లో ఈకేవైసీ కంప్లీట్ అని రావడం జరిగింది. సో మనం ఒక ఇంట్లో ఎవరిదైనా అంటే భార్యదైనా భర్త అయినా ఎవరిదో ఒకటి మనం ఆధార్ ద్వారా సెట్ చేసినప్పుడు ఒకరి పేరు ఇన్ఎలిజిబుల్లో ఉంటుంది. అక్కడ రిమార్క్స్ ఇస్తారనమాట. ఎందుకంటే నీ పేరు ఎందుకు ఇన్ఎలిజిబుల్లో ఉందంటే మీ ఇంట్లో ఇంకొకరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి నీ పేరు ఇన్ఎలిజిబుల్లో పెట్టడం జరిగింది అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో బెనిఫిషరీ ఎవరికి అకౌంట్లో డబ్బులు పడేది ఆటోమేటిక్ కింద మనకు బెనిఫిషరీ డీటెయిల్స్ దగ్గర సెకండ్ కాలంలో ఏది ఉన్నదో అక్కడ మనకు బెనిఫిషరీ డీటెయిల్స్ దగ్గర వాళ్ళు ఎలిజిబులా కాదా, అలాగే వాళ్ళ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదని ఇది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు.